హాయ్ నేను సతీష్. ఓటింగ్‌లో చాలా ట్విస్ట్‌లు, చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. తారుమారు అయితుంది గేమ్ అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ నిఖిల్ ఫ్యాన్స్ అయితే గేమ్ చేంజ్ చేశారు. రియల్ గేమ్ ఇప్పుడు వాళ్ళు బయట నుంచి స్టార్ట్ చేశారని అర్థమైతుంది. నిన్న ప్రధానంగా వీళ్ళ గ్రూప్ గేమ్ డిస్కషన్స్ పెట్టుకొని మాట్లాడుకోవడం వల్ల అట్లాగే నిఖిల్ ఏంటి నబీల్ ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ షీల్డ్ వాడకపోతే అతను నామినేషన్‌లోకి ఇప్పుడు కూడా రాకపోతే ఈ వారం అతన్ని ఎలాగైనా మనం కూడా నామినేషన్‌లోకి తెచ్చేయాలి. ఆయన నామినేషన్‌లోకి తేకపోతే ఈ వారం తప్పించుకుంటాడు. ఈ యొక్క పై వారం కూడా ఒకసారి ఇమ్యూనిటీ షీల్డ్ వాడతాడు. ఇంకా ఉంది ఆల్మోస్ట్ డైరెక్ట్‌గా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు అని మాట్లాడాడు. నేను కూడా రాత్రి ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే క్లియర్‌గా చెప్పా. అర్థం కావట్లేదు నిఖిల్‌కి. అతనికి ఎక్కడో ఉన్న నిఖిల్‌తో 1 పాయింట్ కూడా రిస్క్ లేదు. డేంజర్ లేదు. నిఖిల్‌కి నబీల్ గేమ్ వల్ల నబీల్ టాప్ 5కి వెళ్ళిపోయినా టైటిల్ దిశగా సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయినా, టాప్ 2లోకి వెళ్ళిపోయినా ఇతనికి వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ నిఖిల్ ఓటింగ్‌కి ఎక్కడ డ్యామేజ్ పడుతుంది? నిఖిల్ ఎప్పుడు కప్పుకి దూరం అవుతున్నాడు? నిఖిల్ టైటిల్ రేస్‌లో ఉండే ఆయన ఇప్పుడు ఉంటాడా ఉండడా అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన పక్కన ఉండే ఆయన దోస్తులు ఎవరైతే ఉన్నారో పృథ్వీ అండ్ యష్మి వల్ల మెయిన్ డ్యామేజ్ జరుగుతుంది అని ఎగ్జాక్ట్‌గా నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా కదా! అలాగే ఇంతకుముందు కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటే లాస్ట్ వీక్ అంతా అదే అనలైజ్ చేశా. యష్మికేమో 40% పడతా ఉంది. సింగిల్‌గా ఆవిడ నామినేషన్‌లోకి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేనటప్పుడు. అలాగే ఇండివిడ్యువల్‌గా ఉండేటప్పుడు మళ్ళీ చూసుకుంటే గౌతమ్‌కి ఎక్కువ పడుతుంది. ఎవరితోనో నిఖిల్‌కి సంబంధించి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి పృథ్వీ, యష్మి కలిపితే ఓటింగ్ షేర్ అవుతుంది. నిఖిల్‌కి ఒక 25% ఉంటే వీళ్ళిద్దరిది కలిపి ఒక 15% ఇట్లా షేర్ అయితే అప్పుడు అతనికి 40 వస్తుంది. అట్లా వాళ్ళ ముగ్గురు ఏదైనా ఒపీనియన్ పోల్‌లో ఉంటే ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్‌గా ఎంత ఆయనకొక 25, ఆవిడకొక 8, 9, ఆయనకొక 7, 8 ఇట్లా పడతాంది. బట్ వాళ్ళిద్దరూ లేని పోల్‌లో మాత్రం యష్మి, పృథ్వీ లేని పోల్‌లో మాత్రం నిఖిలే ఉంటున్నాడు. అలాగే యష్మి, పృథ్వీ టాప్ 5 వరకు కూడా వచ్చేసారంటే మెయిన్ డ్యామేజ్ దెబ్బ పడేది ఎవరికంటే నిఖిల్‌కే. ఆ విషయం అయితే క్లియర్‌గా చెప్పా. నిన్న ఎక్కువ మందికి అర్థమైనట్టుంది. స్పష్టంగా వచ్చింది క్లారిటీ. అందువల్ల ఇప్పుడు గేమ్ చేంజ్ చేశారు. ఓట్ల షేరింగ్ అయితే జరగట్లే. చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఆ పర్సెంటేజ్‌లు చూస్తే మీకే అర్థమైపోద్ది. మొత్తం పిక్చర్ ఏంటి, సినారియో ఏం జరుగుతుందని. పైగా నేను చెప్పేది ఒక అన్‌అఫీషియల్ పోల్స్ నుంచి కాకుండా అన్నీ తీసుకొని యావరేజ్ లెక్కలు వేసుకొని ఎందుకు ఏంటి, సరే అక్కడ మళ్ళీ పీఆర్ ఓటింగ్ ప్రభావం కూడా ఉంటుంది కనుక అందులో మళ్ళీ పీఆర్ ఇంపాక్ట్ ఏంటి, రియల్‌గా ఆడియన్స్ నుంచి ఎందుకు కనెక్ట్ అయితారు, ఆ వైబ్ కనిపిస్తా ఉంటది కదా! హౌస్‌లో వాళ్ళ ఆడే ఆటకి, అక్కడ వాళ్ళ యాక్షన్‌కి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటన్న స్పష్టత ఉంటుంది గనుక డీటెయిల్డ్‌గా చెబుతా. మరి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో, అసలు గేమ్ ఎట్లా చేంజ్ అయితుందనేది. ఇక ఫస్ట్ ప్లేస్‌లో ఎప్పటిలాగే గౌతమ్ కృష్ణ ఉన్నాడు ఈ వారం గూడా. ఒక 30-31% నిన్న నామినేషన్‌లు అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. ప్రతి నామినేషన్ ఇప్పుడు సేవ్ అయిన తర్వాత గత వారం నామినేషను, నిన్న నామినేషను ఒక్కొక్క వారానికి ఒక మెట్టు పైకే ఎక్కుతున్నాడు తప్ప తగ్గట్లే. చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా క్లారిటీతో సూట్‌గా అయితే ఏంది? చెప్పు. నువ్వు భయపడితే భయపడతావనుకుంటున్నావా? అంత కూల్‌గా అసల అరుపులతో అవతల వాళ్ళని ఎలా లాక్ చేయాలంటే అరుపులతో, బెదిరింపులతో కళ్ళు పెద్దవి చేసేసి మీద మీదకెళ్ళిపోయి కాదు. నిదానంగా కూర్చొని కూడా చెప్పొచ్చు. ఇవ్వచ్చు కౌంటర్ వార్నింగ్ అని లెక్క. నిన్న ప్రూవ్ చేసుకొని హైలైట్ పాయింట్స్‌తో లాక్ చేశాడు. ప్రతి దశలో ఇతను అడిగిన ప్రతి మాటకి పృథ్వీరాజ్ నుంచి అబద్ధాలే వచ్చాయి తప్ప నిజాలు రాలా. మరి దమ్ము గురించి మాట్లాడిన నిజాలు ఎందుకు చెప్పలేకపోయాడు? నువ్వు యష్మిని సూట్‌కేస్ విషయంలో బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసావని నేను చేయలే. అదొక అబద్ధం. ఎంత చేసాడో చూసాం. విష్ణుప్రియని 5 నామినేషన్‌లో నువ్వు ఎందుకు మ్యానిపులేట్ చేసావు? ఆవిడ ఇండివిడ్యువల్ డెసిషన్‌కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే, నేను అక్కడ ఆవిడని ఇండివిడ్యువల్ డెసిషన్‌కి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అంటూ జరగలే. ఆవిడ గేమ్ ఆడిదే. నేనేం మ్యానిపులేట్ చేయలే, ఇన్‌ఫ్లుయెన్స్ చేయలే. అదొక అబద్ధం. అట్లా మేము గ్రూప్ గేమ్ ఆడట్లే. ముగ్గురని వస్తున్నారు కదా! మరి మీ ముగ్గురు నాకు కనిపిస్తుందంటే ఎక్కడ ఆడావు? ఎప్పుడు ఆడావంటే ఇలాగ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కూడా మీరెందుకు అక్కడ స్నేక్ ఎగ్ వేయాలన్నప్పుడు మీరెందుకు నువ్వు యష్మి ఎందుకు హైపర్ అయిపోతున్నారు? ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు. మిగతా అందరూ గమ్మున ఉన్నారు కదా! సైలెంట్‌గా ఉన్నారు కదా! అదొక లేదు అతను సాక్రిఫైస్ చేసేస్తాడు ఒక్కడే గనక. ఇట్లా ప్రతి దశలో ప్రతి కౌంటర్ కూడా యేసుకుంటూ వచ్చాడాయన. ప్రతి చోట అబద్ధాలు ఆడుకుంటూ వచ్చాడు. మాట్లాడితే దమ్ము చూపు అనేవాడు. మరి ఆయన కూడా అంత దమ్ముండే క్వెషన్స్ అడిగేటప్పుడు అంతే స్థాయిలో ఆన్సర్ చెప్పాలి. అది చెప్పలేక అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. మెయిన్ ఏంటంటే పృథ్వీకి గత వారం నుంచి డ్యామేజ్ బాగా జరుగుతుంది. ఆ సూట్‌కేస్ విషయంలో కావచ్చు, మొన్న నబీల్ విషయంలో మీదకి వెళ్ళడం కావచ్చు, ఆ యారగెన్స్ అయితే నచ్చదు. అలాంటి యారగెన్స్‌తో విరుచుకుపడుతున్నాడు హౌస్‌మేట్స్ మీద. ఆయన దగ్గర గౌతమ్ అంతకు మించి ఇతనికి కౌంటర్ స్ట్రాంగ్‌గా ఇవ్వడంతో ఇతనికి పాజిటివ్ వచ్చింది. నిన్న నామినేషన్స్ పాయింట్స్ అయితే హైలైట్ గనుక ఆ వైబ్రేషన్ కనబడితే 30-31% వచ్చింది. ఇక టేస్టీ తేజ కూడా నిన్న పాయింట్స్‌లో
ఇక మనం అన్నీ పోయినాయి ఇంక ఉంటే ఏంటి పోతే ఏంటనే మాదిరిగా ఎప్పుడు సేఫ్గా ఆడుకుంటూ వస్తాడు కదా. అవి వీళ్ళని చేస్తే బాగుంటుంది, వాళ్ళని చేస్తే నేను ఉండొచ్చని అవి కాకుండా నాకు ఏది అనిపిస్తే అది చెబుతా. ఎటు వరస్ట్ ఇచ్చారు, ఫ్యామిలీ వీక్ లేదన్నారు, చీఫ్ కంటెండర్ లేదన్నారు. మరి ఇప్పుడు నామినేషన్లో ఉంటే ఏంటి పోతే ఏంటి, సరే ఇంకా తాడోపేడలకు ఆయన కూడా మంచి వ్యాలిడ్ పాయింట్స్తో చక్కగా వచ్చాడు. ఆయన్ని నిఖిల్ చేసినప్పుడు బాగా డిఫెండ్ చేసుకున్నాడు ఎగ్జాంపుల్స్తో సైతం. అక్కడ నేను రివ్యూలో ఏదైతే చెప్పానో అదే పాయింట్ తెచ్చాడు. నేను చేసింది తప్పు, మరి నా తర్వాత యష్మి చేసింది కూడా తప్పు, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మరి అప్పుడు నబీల్ వాటర్ టాస్క్లో చేశాడు, అది తప్పు అన్నప్పుడు నెక్స్ట్ డే వచ్చిన పృథ్వీ కూడా అదే ఫౌల్ చేశాడు, అదే రూల్ బ్రేక్ చేశాడు, సంచాలక మాట వినకుండా వెళ్ళాడు కనుక ఆయనది కూడా తప్పు, ఇద్దరిది తప్పు అన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ రూల్ అప్లై అయ్యింది కదా. ఇలా లాజిక్స్తో పాటు ఎగ్జాంపుల్స్తో సైతం చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే డిఫెండ్ చేసుకున్నాడు. ఇతర విషయంలో కూడా పృథ్వీ వాళ్ళు ఇవన్నీ కలిపితే మామూలుగా కాదు, గ్రాఫ్ పెరుగుతుంది. పైగా ఈ ఫ్యామిలీ ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఇప్పటికే వాళ్ళు రావడం, ఇతను బాగా ఎమోషనల్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే ఇవి. ఓవరాల్గా చూసుకుంటే 19 నుంచి 20% వస్తుంది. ఓటింగ్ బాగా పెరుగుతూ ఉంది. చాలా బెస్ట్ ఓటింగ్గా జరుగుతుంది. గత సీజన్లో కూడా ఎప్పుడు ఇతనికి ఇంత రాలే, ఇండివిజువల్గానే వస్తుంది. వీళ్ళిద్దరికి అలా ఇండివిజువల్గా తెచ్చుకుంటున్న ఓటింగ్. వీళ్ళిద్దరే ఏకంగా 50% ఓటింగ్ అయితే షేర్ చేసుకుంటున్నారు, గౌతమ్ అండ్ టేస్టీ తేజ్. ఇక తర్వాత యష్మి సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయా. ఈవిడికి ఎంత అంటే ఒక 17-18% ఓటింగ్ జరుగుతుంది. అది కూడా ఓన్లీ ప్రేరణ ఓటింగ్ ఎక్కువ షేర్ అవుతుంది. నిఖిల్ ఫ్యాన్స్ ఇక్కడ రియల్ గేమ్ స్టార్ట్ చేశారు. అసలు పోనీ యష్మి కానీ పృథ్వీ కానీ టైటిల్ రేస్లో ఉన్నారా అంటే లేరు. అది జగమెరిగిన సత్యం. ఎవరైనా అడిగినా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచి క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తాం కనుక ఎక్కడ పాజిటివ్ అయింది, ఎక్కడ నెగిటివ్ అయింది చూస్తాం. మరి మెజారిటీ ఆడియన్స్ ఎవరికైనా 99% ఆడియన్స్ తెలిసిపోద్ది టైటిల్లో రేసులో లేరని. సో అలాంటప్పుడు ఎటు నిఖిల్ ఉన్నాడు, మరి ఈవిడికి ఓట్లు వేసి గత వారం చూసారా, ఈవిడ సరే ఇప్పుడు యష్మి 18% ఉంటే పృథ్వీ 4th ప్లేస్లో ఉన్నాడు, ఆయనకు 12%, 11 నుంచి 12. వీళ్ళిద్దరిది కలిపితే 18 ప్లస్ 30% వస్తుంది. 40 కూడా లేదు. ఆమెకు 18, ఇతనికి 12 కలిపితే 30%. గతంలో ఒక యష్మికి 40 పడింది. మరి ఇప్పుడు ఎందుకు పడట్లా? ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరికీ ఓట్లు వేసి మనోడికే మనం ముప్పు తెచ్చుకున్నట్టు అవుతుంది. సో వీళ్ళు ఉండడం వల్ల అతని గేమ్కి లాసే తప్ప యూజ్ లేదు. నిన్న గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ అవసరమా? వీళ్ళకి షేర్ చేసి ఉంచాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ 11వ వారం వచ్చింది. ఇక నేడు రేపు ఈ వారంగా అయితే వచ్చే వారం, ఆ పై వారం ఒక్కొక్కరు రావాల్సిందని లేక ఓట్లు అయితే షేర్ అవ్వట్లేదు. ఓన్లీ ప్రేరణ తాలూకు ఓట్లే పడతానే అని అర్థమవుతుంది ఇద్దరికి కూడా. కాస్త కోస్తా పృథ్వీకి కాస్త ఇంక నిఖిల్ వేస్తున్నారు తప్ప యష్మికి అయితే జరగట్లా. అందుకే వీడికి ఇండివిజువల్గా వచ్చేటప్పుడు మ్యాక్సిమం వస్తే ఒక 8, 9 ఇట్లా వచ్చేది. ఇప్పుడు 18 వస్తుందంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది కనుక సో ప్రేరణ ఇట్లా జరుగుతుంది. అలాగే ఇక పృథ్వీకి సంబంధించి 11, 12 అయితే జరుగుతుంది. అతను కూడా అవ్వట్ల. వీళ్ళలో ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, వెళ్తేనే బెటర్. ఆ కాస్త కోస్త ఎంత ఓటింగ్ ఉన్నా సరే అది నిఖిల్కి షేర్ అవుద్ది. అప్పుడు మళ్ళీ టైటిల్ రేస్లో ఉంటాడనే ఉద్దేశంతో గేమ్ చేంజ్ చేశారు. అయితే గౌతమ్ కృష్ణకి నేను నామినేషన్లతో పాటు ఇప్పుడు కూడా నామినేషన్ల గురించి కూడా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రేరణ ఇంకా సీతాఫలం చుట్టూ ఆయన్నే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అవినాష్ కూడా మరి మెగా చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మెగా చీఫ్ చెప్పిన తర్వాత చేశాడు అనేటప్పుడు మరి ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఏంది మాకు టార్చర్, ప్రతిసారి నువ్వు మెగా చీఫ్ అయినప్పటి నుంచి ఓవర్ డ్రిల్లింగ్ అయిపోతుంది, నాకు అసలు నచ్చట్లేదు, నేను పనే చేయనని చెప్పినప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సి వస్తే నువ్వు ఫెయిర్గా ఆడితే, నీకు ఎలాంటి ఫేవరిజం లేకపోతే, ఫ్రెండ్షిప్కి అవన్నీ కాకుండా గేమ్లా చూస్తే ఫస్ట్ అవినాష్ కానీ ఎవరు చేయాలి? విష్ణుప్రియ చేయాలి. కానీ విష్ణుప్రియ నేను చెయ్యను, నేను ఎలాగే ఉంటా, నువ్వు నాకు చెప్పకో అని కరాఖండ్కి చెప్పింది. బట్ ఆమెను చేయడంట. గౌతమ్ కృష్ణ ఏమో చేస్తున్నాడు, పనిష్మెంట్ ఇచ్చిన బౌల్స్ అవన్నీ క్లీన్ చేస్తా ఉన్నా సరే ఆయన్నే చేస్తానని చెబుతున్నాడు. మరి ఇలాంటప్పుడు ఏంటంటే అంత కలిపి టార్గెట్ చేస్తానని లెక్క వస్తుంది. ఇంకా వాళ్ళే టార్గెట్ అనుకో నువ్వు కూడా మొదలు పెట్టావా అనే మాదిరిగా వస్తే ఆయనకి ఇంకా ఓటింగ్ పెరుగుద్ది. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటి ఇక్కడ అవినాష్కి, అందుకు ఓటింగ్ కూడా తగ్గుతుంది. ఇంకా ప్రస్తుతానికి 8 నుంచి 9% ఉన్నాడు. అలాగే లాస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ కూడా సేమ్ ఆల్మోస్ట్ 8 to 9% ఉంది. సో మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలోనే విష్ణుప్రియ, అవినాష్ ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది. విష్ణుప్రియ నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎక్కడ ఓటింగ్ మిలియన్స్ ఫాలోవర్స్తో మంచి క్రేజీ యాంకర్గా ఫాలోయింగ్ ఉండి వచ్చింది. ఆల్మోస్ట్ 25-26% నుంచి ఇప్పుడేమో 8% అనేది చాలా కష్టంగా వస్తూ ఉంది. నిజంగా ఆమె పిఆర్ కూడా చాలా పెద్ద పనిష్మెంట్ ఇది. పాప ఎంత ప్రమోట్ చేద్దామన్నా అటు నుంచి కంటెంట్ ఆ పృథ్వీ తప్ప ఇంకో కంటెంట్ రాకపోవడం వల్ల ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ కారు కదా. సో ఆవిడకున్న ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తో కొన్ని వారాలు వచ్చిన తర్వాత ఆవిడ ఆటలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ముందుకు ఎక్కడికో తీసుకెళ్లాల్సిన ఆట, కానీ అవట్లా. అయితే ఇప్పుడు రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చాక అవినాష్ టేస్ట్ అయితే అడుగుతారు ఆవిడని లైవ్లో, సీజన్ ఎలాగ ఉందంటే బాగుంది, చాలా బాగా హిట్ అయిందని అంటున్నారు. వైల్డ్ కార్డులు వచ్చాక హిట్ అయిందని. ఇక్కడ అవినాష్ అంటున్నది వైల్డ్ కార్డులు వచ్చాక హిట్ కాదు, క్లాన్స్ డిజాల్వ్ చేశాక అప్పుడు హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ చేసిన ఘనమైన మిస్టేక్స్లో అదొకటి.
క్లాన్ 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 అని 8 వారాలు 9 వారాల వరకు క్లాన్లో 9 వారాలు అనుకుంటా క్లాన్లో చావ కొట్టేసరికి మొత్తం పడుకోబెట్టేశాడు సీజన్. ఆయన అయిపోయింది ఇక సీజన్ ఫసక్ అనే దశలో నేను కూడా చెప్పా, బాబోయ్ ఇక ఇది క్లాన్కే విన్నర్ ఇస్తారా టైటిల్, లేకపోతే సింగిల్గా సోలాగా ఇస్తారా పదే పదే చెప్పడంతో అప్పుడు ఇంకా అర్థమైంది వాళ్ళకి కూడా అయిపోయింది సీజన్ అని లెక్క. అప్పుడు క్లాన్స్ డిజాల్వ్ చేసిన తర్వాత ఇటు వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత రైవెల్రీ కూడా వచ్చింది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఆ గౌతమ్ వర్సెస్ వీళ్ళది కూడా రైవెల్ రామ్తో ఎప్పుడంటే క్లాన్స్తో కొంత వచ్చిన కంప్లీట్గా సోలో అనే తర్వాత ఫుల్గా వచ్చింది అనమాట రైవెల్రీ. అది కావాలని కోరుకున్నది ఎమోషన్స్. అట్లా కాకుండా సరే మొత్తానికి ఇలాగైతే ఓటింగ్ ఉందో, మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరిని లైక్ చేస్తున్నారు కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి అని అడగడం మర్చిపోయా. సరే ఫైనల్గా అయినా సరే లైక్ అయితే చేయండి. వీలైతే ఈ లింక్స్ కూడా మన జర్నలిస్ట్ అధ్యక్షులు కూడా లింక్స్ పెట్టిన కమ్యూనిటీ పోల్లో అవి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.